డిన్నర్ సార్ కాలనీ వాళ్ళు కార్పొరేట్ కాలనీ వాళ్ళు అందరూ విజయ్ గారు రాజు నేను పొట్టు పెట్టిదా చాలా సంతోషం. ఫండ్స్ ఉన్నాయి అట్లా కూడా పెట్టే స్కీమ్ వీళ్ళు దానికి ఇవాళ కొద్దిగా లాభం తక్కువతాను మరి ఏదో టెండర్ వేయలేదు షార్ట్ టెండర్ పిలిచి ఓటు కొంటే ఓటు ఫ్రీ అని చెప్పి ఇప్పుడు పెట్టాలి. పెట్టియండి ఏమంటే ముక్క అది లాస్ట్ కార్ అవుతున్నట్టు మళ్ళీ ఆ ముక్క పెట్టేది గుర్తుండేది జంక్షన్ పాయింట్. ఇప్పుడు ఏమైతుంది ఈ ముక్కలు రాకుండా అది వచ్చే వరకు కొంచెం వీళ్ళప్పుడు నారాజు అనిపిస్తుంది అని చెప్పి నేను అన్నాను. ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. టెండర్ వేయకపోతే నన్ను తీరుతాను ఎవరు చెప్పుకోవాలి. ఎమ్మెల్యే గారికి ఏది ప్రయారిటీ అనేది మీకు తెలవాలి ఫీల్డ్ మంచిగా కాలనీ వాళ్ళందరూ కార్పొరేటర్ గెలిపించుకోండి. మీకు కావాల్సిన నిధులు కావాల్సిన పనులు అవుతాయి. మీకు ఆత్మకి ఏమర్థం కావాలి సార్? కొన్ని పోల్స్ అవసరం ఉన్నాయి. కొన్ని పోల్స్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ ప్లేస్ ఉన్నాయి సార్. 400 yards కమ్యూనిటీ హాల్ కూడా ఇప్పుడున్న డ్రైనేజ్ కూడా అంత బ్లాక్ అయినాయి సార్. అండర్ గ్రౌండ్ కొన్ని మిడిల్ పోల్స్ అవసరం పంపిస్తున్నాడు. సైలెంట్. ప్రజాపాలనలో భాగంగా ప్రగతి పదంలో భాగంగా 11వ డివిజన్లో రోడ్లు గతంలో ఎక్కడెక్కడైతే నీళ్లు నిలిచి బురదలతో ఉన్నటువంటి మా దృష్టికి వచ్చినటువంటి వాటిని మేము వీటిని దశల భాగంగా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ రావటం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ 11వ డివిజన్లో సుమారు ₹1 కోటి పరిధిలో ఉన్నటువంటి వర్క్లని శంకుస్థాపనలు చేసి దత్తాత్రేయ క్షేత్రం బ్యాక్ సైడ్కి ఇది. సో ఇవన్నీ కూడా కొబ్బరికాయ కొట్టడం వితిన్ టైం లోపల కంప్లీట్ చేసే విధంగా ఈ వర్షాకాలానికి అందించే విధంగా ఉండాలనే ఆలోచనతోటే మేము అత్యధికంగా ప్రారంభోత్సవాలు చేసి శాంక్షన్ చేసి షార్ట్ టెండర్లలో పెట్టి వీటిని కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ఎక్కడైతే ఇప్పుడు అండర్ గ్రౌండ్ రాబోయే రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, ఇప్పుడు ఆయా పరిసర ప్రాంతాల్లో డబుల్ పని కాకుండా ఉండాలనే ఆలోచనతోటి వాటిని బి కేటగిరీలో పెట్టి ఏ కేటగిరీలో ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎఫెక్ట్ ఉండదో ఆ ఏరియాలో ఇవి పెట్టుకుంటూ పోతున్నాం అనేది మనవి చేస్తున్నాను. కాళేశ్వరం టూర్ని నిజంగా కూడా చెప్పాలంటే అది విచిత్రం అనిపిస్తుంది. అది కట్టింది వాళ్ళే, కూలగొట్టింది వాళ్ళ హాయంలోనే, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఓట్లేసింది, మమ్మల్ని గెలిపించింది కూడా అది కూడా ఒక భాగమే కదా. 30,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,00,000 కోట్ల చిల్లరకు తీసుకుపోయి రిడిజన్ పేరుతోటి డాక్టర్లు వాళ్ళే, ఇంజనీర్లు వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులే అందరు కలిసి దాన్ని కట్టి ఎలక్షన్లు రాకముందుకే వాళ్ళ ప్రభుత్వంలోనే కూలిపోతే ఒకడొత్తోడు మేము బాంబులు పెట్టినామంటాడు, ఒకడొత్తోడు ఇంకోడు అంటాడు. అసలు దొంగల మూట వీళ్ళందరూ వచ్చిన డబ్బులతోటి ఇంట్లోనే పంచాయతీలు పుట్టే ఆ దోసుకున్న డబ్బులతోటి. మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ కాళేశ్వరం పోతాంటో నాకైతే నిజంగా ఇప్పటికి కూడా అర్థం కావట్లే. నేను అందుకే నిన్న కూడా చెప్పిన,
ముక్కు నేలకు రాయి ప్రజలకు క్షమాపణ చెప్పు. వరంగల్ జిల్లా ప్రజలకు మీ యొక్క కుటుంబం ధ్వంసం చేసినట్టు వరంగల్ జిల్లాని ఎవరు చేయలే. ఆర్థికంగా కానీ కాకతీయ డైనాసిటీ ఉన్నటువంటి వరంగల్ చరిత్రను కానీ విధ్వంసం సృష్టించను మీరు ఇలా మీ కుటుంబం. ఆఖరికి నీళ్ళలో మునుగుతే 10,000 ఇస్తా అని చెప్పి దొంగ తిరిగా పారిపోయినరు. అదే మేము మా ముఖ్యమంత్రి గారిని 24 గంటలలో తీసుకొచ్చి మొత్తం తిప్పి ఒక్కొక్కరికి కుటుంబానికి 15,000 చొప్పున డబ్బులు ఇప్పించి ఒక్కొక్కరికి రేషన్ 6 కిలోలు ఇచ్చి ముందుకు పోయినటువంటి వాళ్ళం మేము. అట్లాంటిది వాళ్ళు ఎన్ని చెప్పిండ్రు. ఆఖరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఇది గెలిపియండి మీకు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ తోలు పెట్టాను అట్టేపోయిన వాళ్ళు అయ్యా. ఇక్కడ మీ ఆఖరి మీడియా సోదరులే మీరు ఇళ్ళలో కూర్చొని వైఫై చూసుకోవచ్చు, ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా కాలనీలు కడతా అని చెప్పి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఆ పట్టణంలో ఒక్కరికి. మేము ఇవాళ 3,000 ఇందిరమ్మ ఇండ్లు అప్పుడే స్టార్ట్ చేసినటువంటి 1,208 డబుల్ బెడ్రూమ్లు మా హాయంలో మేము ఇవ్వగలిగినాం. అది మా కమిట్మెంట్ మాది. ఇది గల్లీలో రోడ్లు ఉన్నాయి, ఇలా డ్రైనేజీలు ఉన్నాయి. చూడండి ఎక్కడన్నా ఏ గల్లీలోకి పోదాం. మేము ప్రతి డివిజన్ కూడా వాళ్ళు గతంలో 50 లక్షలు ఇవ్వాలి ఒక్కొక్క కార్పొరేటర్కు. వాళ్ళ కార్పొరేటర్కి ఇచ్చుకున్న 2 కోట్లు 3 కోట్లు. మేము వచ్చిన 3 ఏళ్ళల్లో ఒక్కొక్క డివిజన్కు 20 కోట్ల 10 నుంచి 20 కోట్ల దాకా ఇచ్చినాం మేము. ఇప్పుడేమి ఎలక్షన్ లేవు మాకు. మేము గెలిచిన నాటి నుండి కూడా మేము ప్రజలనే ఉన్నాం. తెల్లారికెళ్ళే మేము గెలిచినాం కదా, 5 ఏళ్ళ తర్వాత రావచ్చు తొందరే ఉన్నదని ఇండ్లలో కూర్చోలే. గెలిచిన తెల్లారి కూడా రేపు ఎలక్షన్లు ఉన్నట్టే మేము తిరిగిన ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వీళ్ళ తిరిగా మళ్ళా వచ్చిన ఈ మధ్యలో నిన్న మొన్న చూస్తున్నాం మనం. ఏది సీతాఫలం దసరా రాగానే సీతాఫలం వస్తాయి, ఎండాకాలం రాగానే మామిడి పండ్లు వస్తాయి, ఎలక్షన్లు రాగానే ఇవన్నీ వస్తాయి. కొన్ని రాజకీయాలు చేయటానికి కుడాది చూడమయ్యా. అసలు నిజంగా నాకైతే బాధ అనిపిస్తుంది ఆ కుడా దాంట్లో. ఇప్పుడు పోయి స్నానం చేస్తాను, ఒకటి దర్శనం అంటాను. ఇది ఏమి ఇది ఆచారం ఇది? అసలు కుడా దాని గురించి మీకు తెలుసా? మీకు నేను నిజంగా ఒకటి చెప్తా. ఇవాటి వరకు ఒక్కడు కట్టిన డబ్బులు ఇంతవరకు ఎవరు కట్టలేదాన్ని. ఈ ల్యాండ్ గ్రాబర్లు ల్యాండ్ బ్రోకర్లు 1,50,000 పోతుంది, దాన్ని 75,000కే ఇచ్చిండ్రు. 50 కోట్ల కుంభకోణం జరిగిందట. అరే ఎదవల్లారా, మీకు ఒకటి చెప్తానని స్ట్రైట్గా అడుగుతానా. మీకు 75,000కి ఇస్తా, తీసుకోండి ధైర్యం ఉంటే. 75,000కే ఇస్తా. ఎవరు రావట్లే. 67,000 69,000కు కూడా ఎవరు రావట్లే. డబ్బులు కట్టలే ఇంతవరకు ఎవరు. ఒక్కడు కట్టిండు. మీరు రండి తీసుకోండి 75,000కు. ఆక్షన్లు ఎందుకు పాల్గొనలే మీరు? మీకు నిజంగా చిత్తశుద్ధి సిగ్గు శరం ఉంటే దాన్ని వచ్చి రేపు ఇవాళ రండి, రేపు రండి. 75,000కు 70,000కి ఇస్తాపో. అది వదిలిపెట్టి 1,50,000 పోతుంది గజం, 1,50,000 పోతుంది అంటే అరే దొంగేది వాళ్ళు. రూపాయితోటి గజం చొప్పున ఎకరంన్నర ఎట్లా కబ్జా పెట్టి నువ్వు పార్టీ ఆఫీస్కు 200 కోట్ల ప్రాపర్టీని 5 లక్షల రూపాయలకు ఏ విధంగా తీసుకున్నారు? దొంగ తెలుసుగా. ఎవరు అయ్య జాగిరని తీసుకున్నారు మీరు ల్యాండ్ గ్రాబర్లు ల్యాండ్ బ్రోకర్లు. మరి సరిగ్గా మాట్లాడే రాదు, రాజేంద్ర తీర్చున్నాడు అంటాడు నన్ను. నేనేది తీసుకున్నది? నాకు సంబంధం ఏంది అలా? వాడెవడో చెప్తే వీడొచ్చాడో కూర్చొని మాట్లాడుతుంటాడు. పొగడిపోతాడు. ఇది అసలు నువ్వు స్నానం ఎందుకు చేసినావు చెప్పు, నాకు తెలియక అడుగుతాను. గుడికాడికి పోయి స్నానం చేసి దేనికి పోయినావు? అలా కుంభకోణం జరిగిందనే కదా, అదే కదా నువ్వు చెప్పేది. మరి రా, అక్కడికే రా. ఆ 75,000కి ఇస్తాం తీసుకో. 1,50,000 పోతుంది అంటాను కదా, 75,000కి ఇస్తాం తీసుకో. అది వదిలిపెట్టి వాడోడో వెనుక ల్యాండ్ గ్రాబర్ ఉండి వాడేదో చిట్టి రాసిస్తే వీడు పట్టుకొని తిరుగుతాను దేశం మీద. ఇంట్లో ఇంకో వాళ్ళు ఉంటారు. ఆమె ఏందో అర్థమే కాదు. వాళ్ళది జకాలుద్దీన్ దాంట్లో కానీ పార్టీ ఆఫీసులో కానీ వాళ్ళు చేసిన దుకాణాలు ఎవరికి తెలియదు. ఇవన్నీ బయటికి తీసి నేనేమో ఇప్పుడు మీరు అడిగినావు కాబట్టి చెప్పిన, లేకపోతే అది కూడా మాట్లాడబోతుంది. ఎందుకంటే వీళ్ళు కార్పొరేటర్కి ఎక్కువ, మండల ప్రెసిడెంట్ తక్కువ. వీళ్ళ గురించి నేను మాట్లాడిన స్థాయి దిగదలుచుకోలే. నా పని నేను నియోజకవర్గ అభివృద్ధి, పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి నా ధ్యేయం. నేను అది ఒక్కటే కాన్సెప్ట్ తోటి గెలిచిన తెల్లారికెళ్ళి నేటి వరకు కూడా 3 ఏళ్లలో నేను తెచ్చిన నిధులెన్ని, 10 ఏళ్లలో వాళ్ళు తెచ్చిన నిధులెన్ని, ఇవి నాకు కావాల్సిన. దీని మీద మాట్లాడుతుంటే రమ్మని అంటాను. ఆ రోజు వచ్చి
కేటీఆర్ కిషన్ రెడ్డి ఎవరు వచ్చి వరంగల్ దగ్గర మాట్లాడతా అంటాను. రాండి, నేను స్తూపం దగ్గర కూర్చుంటా, టైము డేట్ చెప్పండి అని నేను అడిగిన. మధ్యలో ఈ చొట్కాలు పొట్కాలు వచ్చేసి మధ్యలో నేను ఇంకా బతికే ఉన్నా అని చెప్పుకోవటానికి వచ్చి ఛాలెంజ్లు చేస్తే ఎవరికి చేస్తారు? జవాబుదారితనం ఎవరికి ఉండాలి? కనీసం కౌన్సిలర్గా గెలవని వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడుతుంటే, పర్సనల్గా మాట్లాడాలంటే నేను మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటాను బిడ్డ. నేను ఇంతవరకు నేను ఓన్లీ డెవలప్మెంట్, నా నియోజకవర్గం, నా వరంగల్ జిల్లా, వీటి మీద అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేట్ చేసిన. నేను ఇంతవరకు కక్ష సాధింపు చర్యలో, లేకపోతే ఒకళ్ళు ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే ఇంకోళ్ళు ఇది చేయాలనో, నేను కూడా పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను, వాళ్ళని వదిలేయండి. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళతో ఏది కాదు, వాళ్ళు ఏం కూడా చేయలేరు. చక్కగా ధర్నాన్ని కూర్చోరు, అర్ధ గంట కూర్చోలేరు, ముడ్డి కాలుతుందని లేచి ఉరుకుతారు. మళ్ళీ పోలీసులను పిలుతాను, రండి మేము లేపండి అని చెప్పి. ఇది ఆ బ్యాచ్. ఇది అదే 2 రూపాయలు వస్తాయని చెప్పండి, 2 రోజులు ముడిగాలని అన్నే కూర్చుంటారు. ఇది ఆ బ్యాచ్. ఇది వీళ్ళు మాట్లాడితే ఎట్లా? అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయండి. అది కూడా కేటీఆర్ ఇక్కడ వరంగల్ జిల్లాకి ఏం చేసినా నేను స్తూపం దగ్గర మాట్లాడుతా అన్నాడు కదా, వారి రమ్మని చెప్పండి, నేను మాట్లాడతా. వీరితో మాట్లాడితే ఏం చేస్తారు? వచ్చిరాని సొల్లు ఊరుకుంటా ఇగో ఇట్లాంటి బ్యాచ్ను పెడతారు. ఇట్లాంటి బ్యాచ్ను పెట్టి ఏం చేస్తారు? సబ్జెక్ట్ ఉండదు, వాదన ఉంటుంది. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడుకుంటుంటే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. అంతేగాని దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చిరాని ఆరోపణలు చేసుకుంటా నేను స్ట్రైట్గా అడుగుతాను. ఈ జిల్లాలో మీరు కాదా హంటర్ రోడ్కున్న టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, లీజ్కి ఇచ్చింది? మీరు కాదా ఓల్డ్ బస్ డిపో దగ్గర ఇచ్చింది? ఇవాళ హన్మకొండ బాలసముద్రంలో ఇలాంటి ఎదవలు కబ్జాలు పెడతారని చెప్పి దాన్ని తీసేసి ఆడ పక్కకు అది మున్సిపాలిటీ అది ఉన్నది, వెనుక డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, దాంట్లో ఇదే ఆక్రమణకు గురై గుడిసెలు పడతాయని చెప్పి ఆలోచనతోటి అది తీసేసి హనుమకొండ బస్టాండు మరియు స్టేడియంని నిర్మించటానికి మేము ఆ డబ్బుని వీటికైతే యూజ్ చేస్తేనే నేను పర్మిషన్ ఇస్తాను, నేను ఒప్పుకుంటా అని చెప్పి ఒప్పుకొని దాన్ని వేలంపాటలు పెడితే ఇవాటి వరకు ఒక్కడు కొనలే, దాంట్లో 50 కోట్ల కుంభకోణం జరిగిందంటారు. భద్రకాళి అమ్మవారి మాడ వీధిలో నిన్న కాక మొన్న వచ్చినాయి 19 కోట్లు. ఆల్రెడీ 6 నెలల కిందనే కుంభకోణం అయిందని పెట్టాడు మన నేతాజీ బట్టేబాజ్ ఉన్నాడు కదా. ఇక మీకు పేరు అవసరం లేదు, వాడు కమలాసన్ పేరు పెట్టినట్ట నటనలో. అంటే ఇలాంటి ఎదవలు ఉన్నంత వరకు వీళ్ళ అభివృద్ధి చెయ్యరు, చేసేవాడిని ముందుకు పోనివ్వరు, ఆరోపణలు చేసుకుంటూ పోతుంటారు. కానీ మేము ఈ చిల్లర ఆరోపణలను ఇట్లాంటి వాటిని నేను పట్టించుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము పోతున్నాం. అది మాకు ప్రజలకు వాస్తవాలు తెలవాలనే ఇంతసేపు నేను ఇవన్నీ చెప్పింది కూడా ప్రజలకు తెలవాలి. ప్రజలకు హన్మకొండ చౌరస్తాలకు కూర్చుంటే ఏం అభివృద్ధి చెంది? ఈ గల్లెకి ఎప్పుడైనా వచ్చిన ఆడే ఎమ్మెల్యే వినయ్ పాతైనా ఇక షాయంపేట పోతే ఎస్సీ వాడాలి అంటాను. ఇవాళ వరకు ఒక ఎమ్మెల్యే రాలేదు. మొట్టమొదటిసారి మీరు వచ్చినని సంవత్సరం కింద అన్నారు, 2 సార్లు పోయినా నేను. దౌర్భాగ్యం ఇలాంటి ఎదవలు మన దగ్గర ఉండి ఇది చేసుకోవటం అనేది. 20 ఏళ్ళు వెనుకపోయినాం మనం. థ్యాంక్ యూ.